మీరు విత్తనాలు కొన్నప్పుడు రసీదు తీసుకోవాలి. పలానా విత్తనం పలానా షాపు నుంచి కొన్నట్టుగా మీ దగ్గర కొనుగోలు చేసిన రసీదు ఉండాలి. ఇక 2, మీరు ఏదైతే ఆ విత్తనం తెచ్చుకుంటారో అది ఒక డబ్బాలో ప్యాకేజ్ అయి ఉండొచ్చు, ఒక గుడ్డ సంచి కావచ్చు, లేదా ఇంకొక రకమైన స్టీల్ డబ్బాలో ప్యాకింగ్ కావచ్చు. ఎలాంటి ప్యాకింగ్ ఉన్నా మీరు ఆ ప్యాకింగ్ దేంట్లో అయితే వస్తుందో ఆ ప్యాకెట్ని పాడేయొద్దు. ఆ ప్యాకెట్ని దగ్గర పెట్టుకోవాలి. ఆ డబ్బానో ఆ సంచినో మీరు దగ్గర పెట్టుకోవాలి. మనం చాలా చోట్ల పొలాలలో చూస్తుంటాం, కొట్టిన పురుగు మందులు వేసిన ఎరువుల యొక్క ప్యాకెట్లు కూడా ఒక దండంలాగా కట్టి మనం దాన్ని దాచిపెట్టుకుంటాం. అట్లన్నా దాయండి, లేకపోతే ఈ నీళ్ళలో తడిస్తే పాడైపోతాయి. కాబట్టి ఇంట్లో భద్రంగా ఈ విత్తనాల ప్యాకెట్ని దాచిపెట్టండి. ఇది 2వ పని. ఇక 3వ పని ఏంటంటే, నష్టం జరిగినట్టు తెలవగానే అవి మొలకెత్తకపోతేనో లేదా పంట వచ్చే నాటికి ఆశించిన దిగుబడి కంటే తక్కువ వస్తున్నట్టుగా అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ పంట తక్కువ ఉన్నప్పుడు లోకల్గా వ్యవసాయ అధికారికి కానీ ఆ కంపెనీ ప్రతినిధి కానీ ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకొని రిపోర్ట్ రాసుకోమని మీరు దరఖాస్తు అయితే పెట్టండి. దీనికంటే ముందు కూడా ఇంకొక పని చేయాలి. మీరు విత్తనాలు వేసేటప్పుడు మీరు 1/2 కిలో విత్తనాలు తీసుకొస్తే ఒక గుప్పెడు విత్తనాల్ని తీసి ఎక్కడన్నా జాగ్రత్తగా పెట్టుకోండి. లేదా మీరు ఏదైతే డబ్బా దాస్తున్నారో ఆ డబ్బాలనే ఆ గుప్పెడు విత్తనాలు దాచిపెట్టి పెట్టుకోండి. ఈ గుప్పెడు విత్తనాలు, ఈ డబ్బా, ఈ రసీదు మీ చేతిలో ఉండి నష్టం జరిగినప్పుడు కనుక మీరు వెంటనే ఆ కంపెనీ ప్రతినిధికి ఆ వ్యవసాయ అధికారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదా వాళ్ళకి అప్లై చేసుకొని వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ తయారు చేయాలి. అలా చేస్తే మంచిది. కనీసం మీ వంతు బాధ్యతగా మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఇవన్నీ తీసుకొని కనుక కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళినట్లయితే మీరు ఆ కేసు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎంతో కొంత డెఫినెట్గా మీకు నష్టపరిహారం వస్తుంది. కానీ ఈ రోజున రైతు ఇన్ని పనులు చేయట్లా. రసీదు ఉండదు చాలామందికి, లేదా విత్తనం వేసిన తర్వాత డబ్బాను మనం పారేస్తాం. ఒక డబ్బా దాచుకుని అలా విత్తనాలు దాయం, డబ్బాను మాత్రమే దాచిపెట్టుకుంటాం. ఇవేవి మనం చేయం. ఇలా చేస్తే మీరు నష్టపరిహారం పొందడానికి అవకాశాలు చాలా మెరుగవుతాయి.